Nagar at Pearl High School on 25th of October this month, sir. At the same time, Agriculture Department AEOs are also present, sir. This of date representative seniority qualities. మెగా జాబ్ మేళకి తరలించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కాబట్టి అవి కూడా షేర్ చేస్తే ఎక్కువ మొత్తంకి మనం రీచ్ అవుట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న రెవెన్యూ అఫీషియల్స్ అందరికీ, పోలీస్ అఫీషియల్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది మిమ్మల్ని ఎక్కువ సమయం తీసుకుని మెసేజ్ చాలా షార్ట్ గా పెడతారు. మన సమాజంలో మన కుటుంబాల్లో, మన రాష్ట్రాల్లో, మన ఊళ్ళలో అతిపెద్ద సమస్య నా అభిప్రాయంలో నిరుద్యోగ సమస్య. మన పిల్లలు ప్రత్యేకంగా మన గ్రామీణ ప్రాంతంలో పిల్లలు మనం ఎంతో కష్టపడి చాలా అమూల్యమైన మన సొమ్ము ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలను చదివిస్తాం. కానీ గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలకి ఉద్యోగాలు సరిగ్గా దొరకడం లేదు. అంటే నేను ఎందుకంటే పట్టణ ప్రాంతంలోనే నివసించి పట్టణ ప్రాంతంలోనే చదువుకున్న వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు తెలుగు మీడియం చదువుకోవడము ప్లస్ బేసిక్ ఎడ్యుకేషన్ లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం ఉండొచ్చు. వాళ్ళు ఉద్యోగాల సమయంలో వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ అయ్యి చాలా మంది కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రాక తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో ఈ నిరుద్యోగ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చింది. అయితే నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సుదీర్ఘ ప్రజాప్రతినిధిగా, చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎంపీగా, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఈ సమస్య విషయంలో ఎంతో కొంత నా కృషి నేను చేయాలి. ఈ నిరుద్యోగ సమస్య కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దానికి కూడా శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటిది? మన పిల్లలు హైదరాబాద్ చుట్టూ తిరిగి, ఆ కంపెనీ చుట్టూ తిరిగి ఊళ్ళో ఎంత మంది నిరుద్యోగ యువతులు ఉంటే అంత ఎప్పుడోసారి ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అందరూ పనిలో బిజీ ఉంటే శాంతి భద్రతలు అంతకంటే మంచి అట్మాస్ఫియర్ ఉండదు. ఎంపీడీఓలని, ఎంఆర్ఓలని, విలేజ్ సెక్రటరీ గారిని మాకంటే మేము రోజువారీగా ఆ ఊళ్ళో ఎవరు ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు పని చేసుకుంటున్నారు, ఎవరు ఏం చేసుకుంటలేరు, ఎవరు టీకాలు పెడుతున్నారు, నిరుద్యోగ యువత మీకు తెలుసు. ఈరోజు 22 మన 2 రోజులు టైం ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి మీరు మీ ఊర్లలో ఎవరో నిరుద్యోగ యువత అయితే మేము ప్రతిరోజు అన్ని పేపర్లు కాంప్లీట్ ఇస్తున్నాం, ప్రతిరోజు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. మీరు చూపించి మీకు కావాలంటే మీకు కూడా కాంప్లీట్ పంపిస్తాం. మీరు స్పీకర్ గారని కలెక్టర్ గారని ఇస్తుంది. అది చూపెట్టి నిరుద్యోగ యువతని మోటివేట్ చేయాలి. ఇక్కడ మన హౌస్లోనే మనకి దగ్గరలోనే 250 కంపెనీలు వచ్చి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. మరి అందరికీ ఉద్యోగాలు వస్తుంటే అది ఎవరు అష్యూరెన్స్ వాళ్ళని మనం మన గడప దగ్గర తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి సరే వాళ్ళు మీరు ఆ కంపెనీలు నిరుద్యోగ యువత కలిసి కూర్చునే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మరి ఇప్పటికీ 250 కంపెనీలు ఒప్పుకున్నాయి. 12,500 మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు. అయితే మీ ఊళ్ళో కూడా మీరు ఆ ప్యాంప్లెట్ కానీ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ తెలవని ప్రయోగం ఉండకపోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ మీద రిజిస్టర్ చేసుకుని చెప్పాలి. సరే రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు కూడా 20వ తారీఖున
మరి జాబ్ కోసం రావచ్చు. కానీ మీకు రిజిస్టర్ చేసుకుని వస్తే ముందు మాకు ప్లానింగ్ కి ఈజీ అయింది, మీకు వచ్చినాక టైం వేస్ట్ కాదు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం, మన విలేజ్ పోలీస్ ఆఫీసర్స్, విలేజ్ సెక్రటరీస్, ఇంటర్వ్యూ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరు తప్పనిసరిగా 5 కాపీల రెజ్యూమ్లు తీసుకొని రావాలి. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ టెస్ట్ ఉంటాయి, హెల్ప్ టెస్ట్ ఉంటాయి. ఇంకో విషయం మీకు చెప్పాలి, దూర ప్రాంతాలను చూసే వాళ్ళకి 25వ తారీఖున ఈ మెగా జాబ్ మేళా సందర్భంగా మీరు ఇబ్బంది పడద్దని అక్కడనే బ్రేక్ఫాస్ట్ అందరికి మరి 8 గంటల నుంచి 11 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, 12 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, 4 గంటల నుంచి 7 గంటల వరకు మళ్ళీ టిఫిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం గురించి ఈరోజు అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ అందరితో మాట్లాడడానికి నేను సూర్యాపేట రావడం జరిగింది. మీ అందరికి తెలుసు, క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా, ఇక్కడే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య, ప్రత్యేకంగా గ్రామీణ యువత ఎదుర్కొంటున్న సమస్య ఇది. అంటే పట్టణంలో ఉన్న యువత కంటే గ్రామీణ యువత ఈ సమస్య ఎక్కువ ఎదుర్కొంటుంది. మనం అందరం చూస్తుంటాం, మన రైతులు, రైతు కూలీలు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలు ఊర్ల నుంచి తెలుగు మీడియంలో చదువుకొని మరి ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగు, ఫార్మాను చేసి ఉద్యోగ అవకాశాలు పొందడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 7 సార్లు ఎన్నికైనా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, 7 ఏళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా. నేను నా ఓటర్ల నుంచి కానీ ప్రజల నుంచి కానీ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ ఆవేదన, బాధ కలిగించిన విషయం నిరుద్యోగ సమస్య. అయితే ఈ విషయంలో నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా కొన్ని మంచి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు 70-75 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ చూసిండ్రు, ఈ వారంలోనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ఇతర మంత్రులు గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ సర్వేయర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వంలో మేము చేయగలిగి చేస్తున్నాం. కానీ నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే, ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశలో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. మరి విదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి, ప్రెస్టీజియస్ కంపెనీస్ నుంచి పెట్టుబడులు కూడా ఆకర్షించగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహుశా నాకు తెలియని వాళ్ళు, నేను తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేనేమనుకున్నానంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నా చొరవతో, నా ఎఫర్ట్తో ఒక భారీ స్థాయి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయాలని నేను అనుకుని ముందుకు పోయినా. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖలో ఒక భాగమైన డీట్ అనే భాగం, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, రెండోది సింగరేణి క్వాలిటీ కంపెనీ, వీరి ఆధ్వర్యంతో నా చొరవతో మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి మన ప్రాంతంలో గ్రామీణ యువతని రిక్రూట్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం.
అయితే ఇది హుజూర్ నగర్లో శనివారం 25 అక్టోబరు ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా రావాలని మీకు కూడా ఆహ్వానిస్తున్నాం. హుజూర్ నగర్లో ఎందుకు ఏర్పాటు చేసినంటే నాకు ఏర్పాటు చేయడం ఈజీ అవుతుంది, అంతకంటే వేరే కారణం లేదు. కానీ ఇన్వైట్ చేసేది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 250 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావడానికి ఒప్పుకున్నాయి. మరి వారికి కూడా మేము హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టు, కోదాడ నగర్లో హాస్పిటాలిటీ అవన్నీ మేము మా ఇంట్రెస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ మీద రిజిస్టర్ చేసుకొని పెట్టినాం. ఆ క్యూఆర్ కోడ్ మీద ఇప్పటి వరకు 12,500 నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు. బహుశా 15,000 వరకు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కూడా ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. నేను స్వయంగా ఈ పెద్ద పెద్ద కంపెనీలందరితో నేనే మాట్లాడాను, మీరు రావాలి, పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఒక పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి ఒక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించి ఒక ప్లాట్ఫామ్ ఇది. అంటే కంపెనీలు ఆహ్వానించినాం, నిరుద్యోగ యువత ఆహ్వానించినాం, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. మేము ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా సరే నేను అనుకుంటుంది మొత్తం ఒక 15,000 మంది యువత పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. నేను ముందు చెప్పినట్టుగా ఆ కంపెనీలు కూడా మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంతో కొంత తప్పనిసరిగా రిక్రూట్ చేయాలి. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి కొంతలో కొన్ని ఛానల్స్ ఓపెన్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నా రాజకీయ సిద్ధాంతమో ఫిలాసఫీయో పొలిటికల్ ఫిలాసఫీ మేరకు నేను ముందు చెప్పిన నేను 7 సార్లు ఎన్నికైనప్పుడల్లా నా వల్ల ఎంతో కొంత ప్రజలకి ప్రాంతానికి కొంతలో కొంత ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకున్నాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం కానీ నేను కానీ మరి ఇరిగేషన్ విషయంలో కొంత ప్రాజెక్ట్ విషయంలో కొంత ముందుకు తీసుకుపోయాం. కొంత హుజూర్ నగర్, కోదాడు, సూర్యాపేట, తుగతుర్తి అన్ని దగ్గర కొత్త కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని కూడా చేస్తాం. ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తే మనం వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా మనం ముందుకు ఒక సంతృప్తితో సంతోషంతో ముందుకు పోవచ్చు. ప్రత్యేకంగా ఏంటంటే గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఇది చాలా ఆలోచనతో, చాలా కృషితో, చాలా కమిట్మెంట్తో, చాలా సిన్సియర్గా చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవరేజ్ ఇస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క మంచి కాజ్కి, మంచి ప్రోగ్రామ్కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం.